హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి గారు మరొక స్టెప్ వేశారు. ఒక హైదరాబాద్లోనే కాదు జిల్లాల్లో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని వస్తాము, ఖచ్చితంగా నాలాలు ఆక్రమించి ఎవరైతే నిర్మాణాలు చేపట్టే అవన్నీ కూల్చేస్తారని చెప్పి కూడా ఆయన ఈరోజు ప్రకటించడం కూడా జరిగింది. ఒక ప్రజల నుంచి కొంత మద్దతు లభిస్తున్నా కానీ సామాన్యుల కొంత వ్యతిరేకత అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హస్తకళ చైర్మన్ మనతో ఉంటున్నారు. సార్, మీరు ఒకసారి ఇది హైడ్రా కమిషన్ చూస్తుంటే కాస్త దూకుడు ఇంకా మరింత పెంచే అవకాశం కూడా కనపడుతుంది. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటికి కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదే స్పీడ్ కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా టౌన్ ప్లానింగ్లో ముఖ్యమైనటువంటిది ఫస్ట్ నుంచి పాటించాల్సినటువంటిది హైడ్రా. గతంలో రాజకీయ నాయకులు అయితేమి, వాళ్ళకున్నటువంటి పలుకుబడులు అయితేమి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంత ఓవర్లుక్ చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఈ హైదరాబాద్లో ఉన్న ప్రజలు సురక్షితంగా ఉండాలి అంటే ఈ వాటర్ ఫ్లోయింగ్ అయితే ఉందో అది మొత్తం చెరువుల్లోకి వెళ్ళాల్సినటువంటి నీరు చెరువులోకి వెళ్ళాలి, కాలువలలోకి వెళ్ళవలసినటువంటి నీరు కాలువలోకి వెళ్ళాలి. దానికి కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి దీనికి ఒక ప్రసిద్ధమైనటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసి ఎంటైర్ స్టేట్ వైడ్గా దీన్ని మోడల్గా పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని స్టేట్ వైడ్గా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్లు చేయించారు. అయినా కానీ రేవంత్ రెడ్డి గారు వెనక తగ్గట్లేదు. ఈ విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఒక రాజకీయ నాయకుడిగా మీరేమంటారు? అంటే రాజకీయాలలో అందరూ చేస్తారు, ముఖ్యమంత్రి అవకాశం అందరికీ వస్తుంది. దాన్ని వినియోగించుకొని ప్రజల సంక్షేమం కోసం ఆలోచించినటువంటి వాడే నిజమైనటువంటి ముఖ్యమంత్రి. దానికోసం విమర్శలు వస్తాయి. ఇప్పుడు 10 మంది తిడతారు, 100 మంది పొగుడతారు. దాటిని మనం ఎప్పుడు పట్టించుకోవద్దు. పనిచేయాలనుకున్నప్పుడు నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోవాలనుకున్నప్పుడు ఎప్పుడు ఏ ఇష్యూలైనా సరే ఈ సమాజంలో 10 మంది మన తిడతారు, 100 మంది మన పొగుడతారు. అయినా 100 మందికి మనం పొగడాల్సిన మనం తప్పిపోయే పరిస్థితి లేదు. 10 మంది తిట్టారని వాళ్ళ మీద ఈర్ష్య లేదు. కానీ ప్రజాశ్రేయస్సు ప్రజల కోసమే ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరా ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. మా రాహుల్ గాంధీ గారికి నిర్దిష్ట ఆలోచన ఉంది. దానికి అనుగుణంగానే మా దగ్గర ఉన్న రేవంత్ రెడ్డి గారు పక్కాగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారు. సో సామాన్య నుంచి ప్రశ్న అయితే మొదలవుతుంది. కేవలం చిన్న తరహా వాళ్ళే కనపడుతున్నారా, పెద్దవాళ్ళు ఎందుకు కనిపించట్లేదు మీకు అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఆనాటి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి కూడా మరోపక్క వినిపిస్తున్నమాట. అయితే కొంత టైం ఇవ్వకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడవచ్చు? అంటే చిన్నవాళ్ళు అంటే మా అక్కినే నాగార్జున చిన్నవాడా కాదు కదా. ఆయన పెద్ద సెలబ్రిటీ. హైదరాబాద్ చుట్టూ కొన్ని 100 ఎకరాలు ఉన్నాయనేది ఒక రూమర్. అది ఎంతవరకు యదార్థమో నాకైతే తెలియదు, కానీ వాస్తవం జనంలో ఉన్నటువంటిది. ఈ సమస్యలన్నీ మనకి అపోజిషన్ సృష్టిస్తుంటారు. వాటిని దాటుకుంటా ముందుకెళ్ళినప్పుడే మనం సక్సెస్ఫుల్. వాళ్ళు ఎప్పుడూ ప్రణాళికల్ని పాడు చేయాలి, మనల్ని పాడు చేయాలి, మన రాష్ట్రాన్ని పాడు చేయాలని ఆలోచనతోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గడీల ప్రభుత్వంలో ఉన్నారు, గడీ వ్యవస్థ నడిపారు. సెక్రటరియట్ లేకుండా వాళ్ళ ఇల్లే సెక్రటరియట్గా చేశారు. అలాంటి వాళ్ళు విమర్శిస్తే ఆ విమర్శలు మనం పట్టించుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు. సెక్రటరియట్ కూడా బఫర్ జోన్లో ఉంది అంటున్నారు. అంటే యాక్చువల్గా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ని క్రమబద్ధీకరించిన తర్వాతనే ఆనాడు నిజాం కట్టినటువంటి సెక్రటరీ, ఇవాళ మనం కొత్త కట్టినట్టు కాదు, ఇవాళది కాదు. నిజాం కట్టినప్పుడు ఈ బఫర్ జోన్స్ కూడా లేవు. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ బఫర్ జోన్స్ వచ్చాయి, అంతేగాని ఆ ముందు తయారు చేసినటువంటి కాదు. 100% ఇది పక్కాగా ప్రణాళికాబద్ధంగా కట్టిన తర్వాతనే అప్పుడు ఈ వ్యవస్థ ఏర్పడ్డది. మనకి ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ కానీ ఇవన్నీ కూడా సెక్రటరీ నడిపింది. ఆనాడు కట్టినటువంటి నిజాం కట్టినటువంటి దాంట్లోనే మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాం తప్ప కొత్త కట్టినది కాదు. సార్, రాజకీయంగా నష్టపోతున్నామని తెలిసి కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెనక తగ్గట్లేదు. అధికార పార్టీ నుంచి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు? అదేవిధంగా జిల్లాల్లో కూడా హైడ్రాని తీసుకొని వస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం జరిగింది. సపోజ్ రేవంత్ రెడ్డి గారి మీద ఎంత ఉధృతమైనటువంటి కామెంట్స్ చేసినా, ఆయన ఏం చేయాలనుకున్నా కాంగ్రెస్ పార్టీ అతన్ని అన్ని వేళలా కాపాడుతుంది. దాంట్లో ఏమాత్రం మీకు సందేహం లేదు. ఇవాళ సపోజు ఖమ్మమే ఉంది, ఇవాళ ఖమ్మం అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకు? చుట్టూ ట్యాంక్ బండ్లు ఆక్రమించారు. దానికి వాటర్ పోవాల్సినటువంటి నాలాలు ఏతున్నాయి, తూములు, అవి మొత్తం క్లోజ్ చేశారు. ఈ వ్యవస్థ ప్రజలు ఉండే చోటకి నీళ్ళు వస్తున్నాయి, పశువులు ఉండే చోటకి, జంతువులు ఉండే కాడికే మనం అడవులు ఆక్రమించుకుంటున్నాం. వాటిని అనుగుణంగా మరి నీటి ప్రవాహం అయితే ఆగదు కదా. ఈ నీటి ప్రవాహానికి ఎవరైనా సరే అతీతులే, దాంట్లో అనుమానం లేదు. ఎక్కడైనా ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని హర్షించాలి.
దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించాలి. మీరు ఇచ్చే భరోసా ఏంటి కామన్ మ్యాన్ తప్పనిసరిగా ఎక్కడో పాపం గూడు లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ అర్ధరాత్రి కాడి వరదలు వస్తే కొట్టకపోకుండా సురక్షితంగా హ్యాపీగా భార్య పిల్లలతో హైదరాబాద్లో వస్తే చక్కగా జీవనం చేయొచ్చు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు ఉంది. వాళ్ళు విజయవాడ చూడండి, దానికి అది ఉదాహరణ చాలా దారుణంగా ఉంది. అదే కనుక ఆనాడు రిటైనింగ్ వాళ్ళు అనేది మొన్న జగన్ కట్టి ఉండకపోతే వాళ్ళకు దాదాపు విజయవాడ మీకు నామరూపాలు దొరికేవి కాదు. వాస్తవంగా నేను రాత్రి చూసిన ప్రకారంగా ఇవన్నీ కామన్. కానీ వ్యక్తులు మారుతుంటారు, వ్యవస్థలు మారుతుంటాయి. కానీ సమస్యను మాత్రం ఛేదించిన వాడే సరైనటువంటి ముఖ్యమంత్రి. మీరు ఒక మాట అన్నారు, రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టారన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆనాడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇది పూర్తి చేశారని చెప్పాను. నిన్న మొన్న ట్విట్టర్ వేదికగా కొంచెం వారైతే జరిగింది. సో మొత్తం మీద ఒక పొలిటికల్ లీడర్గా మీరేమంటారు? ఎనీహావ్ ఎవరన్నా కట్టనేయండి, ప్రజా శ్రేయస్ కోసం కట్టారు, సంతోషం. అట్లాంటి వాళ్ళని అభినందించాలా. పార్టీ అనేది మనకి ముఖ్యం కాదు, కానీ ప్రజల శ్రేయస్ కోసం ఆలోచన చేసి ప్రణాళికలు తయారు చేసి ప్రణాళికాబద్ధంగా ముందు పెట్టిన ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే తాత్కాలికంగా ఓడిపోవచ్చు, తర్వాత మళ్ళీ అవకాశాలు వస్తాయి. రాజకీయాలు పక్కన పెట్టే రిటైనింగ్ వాళ్ళ వల్ల ఈరోజు కొన్ని లక్షల మంది అయితే సేఫ్ అయ్యారు, జీవించారండి. ఇవాళ లేకపోతే ఇవాళ విజయవాడ అసలు మీకు నామరూపాలు ఉండేవి వాస్తవంగా. రాత్రి వచ్చిన ఫ్లడ్కి నాకు ఇప్పుడు 65 years, ఈ ఇన్ని సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడు చూడలే. కాబట్టి ప్రజలందరూ కూడా అభినందించాలి. ఎవరైనా చేయనండి, పార్టీ వేరు, వ్యవస్థలు వేరు, కానీ మనం ఏదైతే ప్రణాళికలు ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో దానికి కంకణబద్ధులై ఉన్నప్పుడే, దడవకుండా ముందుకు వెళ్తున్నప్పుడే సక్సెస్ అవుతుంది. పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు ఉంటాయా? అంటే పర్మిషన్లు అనేది కొంత భాగమే వచ్చినట్టు నా దృష్టికి వచ్చింది. అందరూ పర్మిషన్స్లు ఇవ్వలే. ఇప్పుడు సపోజు కొన్ని మనం చూస్తున్నాం భూదాన్ ల్యాండ్స్, నో పర్మిషన్స్, కట్టుకోవటం వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడం తప్ప వాడు లీగల్ ఎక్కడ మనకి పేపర్ మీద రాసిలే. జరిగింది అది. ఈ నాలాల మీద వీటి మీద బఫర్ జోన్స్లో కూడా ఎక్కడ పర్మిషన్స్ లేవు. ఎవరన్నా కావాలని క్రియేట్ చేసుకుని ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతుండో ఆయన దగ్గర సంతకాలు పెట్టుకుంటూ చెప్పలేము. కానీ నాకు తెలిసి అయితే మాత్రం ఎవరు, ఏ ఆఫీసర్ కూడా ఎవడు ఇచ్చిన వాళ్ళ కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నారు. 4-5 దొరికారు. రాజకీయ కోణంలో చూసేవాళ్ళకి రాజకీయ కోణంలో ఎప్పుడు చూసేవాళ్ళకి ప్రతిదీ మంచిది ఎప్పుడు చెడుగునే అనిపిస్తుంది, చెడు ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది. అది వాళ్ళ తత్వం. రైట్. హైడ్రా విషయంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెనక తగ్గట్లేదు. రేపో జిల్లాల్లో కూడా హైడ్రా కమిషన్ తీసుకొని వస్తారని చెప్పడం కూడా జరిగింది. సార్ మీరేమంటారు? అంటే హైడ్రా విషయంలో కొంతమంది సపోర్ట్ చేస్తే మరి కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొంత టైం అయితే ఇచ్చి ఈ కూల్చివేతలు అయితే చేపట్టాలని చెప్పడం అంటున్నారు. మీ అభిప్రాయం? అంటే ఒకటి, భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది, అసలు దీనికి మూల కారణమైనటువంటి మూలం ఎక్కడుందో దాన్ని తీయాలి, దాన్ని వెతకాలి. ఎందుకంటే అధికారులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ చెరువులన్నీ కూడా కబ్జా జరిగినాయి, నాలాలు కబ్జా జరిగినాయి. అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు చేస్తున్నా నేను తప్పని అనడం లేదు, మా పార్టీ కూడా తప్పని అనడం లేదు. ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, కూలీనాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు చిన్న పూరి గుడిసెల నుంచి చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించమని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఎవరైతే చెరువుల మీద కబ్జా పెట్టి చెరువులను మూసేసి చెరువుల్ని ఉన్నటువంటి అంత డంపింగ్ యార్డ్ అంతా కూడా పెట్టేసి ఏదైతే ఇల్లు కట్టారో, గెస్ట్ హౌజులు కట్టుకున్నారో, ఫామ్ హౌజులు కట్టుకున్నారో, విలాసవంతమైనటువంటి నివాసాలు ఏవైతే చేసుకున్నారో, లేకుంటే ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ హాల్స్ ఏవైతే కట్టారో వీటి మీద తగిన చర్య ఏ ప్రభుత్వమైనా ఎప్పుడో తీసుకోవాల్సి ఉండే. గత ప్రభుత్వము ఎందుకు మరి ముందు అడావిడి చేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ నేతృత్వంలో ఎందుకు ముందు అడావిడి చేసి వాటిని ఎందుకు ఆపేశారు? దీన్ని కూడా ఆ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి. ఊరికే ఒకరి మీద బట్టగాలు చేస్తామంటే కాదు. భారతీయ జనతా పార్టీ అందుకనే చెప్తుంది, ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం సేకరించి దీనిపైన తగు చర్య తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. జిల్లాలో కూడా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా చేపట్టారు. జిల్లాలో కూడా నాలాలు అయితే ఎవరైతే ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో అవి కూడా లీగల్గా ఏమన్నా ఉన్నా కానీ అన్ని క్లియర్ చేసుకొని కూల్చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈనాడు మనం ఖమ్మం చూస్తున్నాం. ఖమ్మం ఏ రకంగా మునిగిపోయిందో మనం చూస్తున్నాం. వరంగల్ ఏ రకంగా, పాత వరంగల్ కానీ పాత ఖమ్మం కానీ ఇవి రెండు కూడా ఏ రకంగా ఈనాడు మునిగి మనుషుల ప్రాణాలతో చెలగాడమన్నటువంటి దాన్ని ఎందుకు ఇంతవరకు గమ్మున ఊరుకున్నారు? ఈనాడు ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, వరంగల్లో 2 మంత్రులు ఉన్నారు. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు ఇంతకుముందు దీని మీద సరైనది తీసుకోలేదు? ఎవరు దీన్ని ఆ చెరువుని కబ్జా చేశారో, ఈనాడు ఎవరైతే 2 మంత్రులు ఉన్నారో వాళ్ళు అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా ఎంపీ, మినిస్టర్గా ఉన్నారు 2 అందులో. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలే? అప్పుడు నిమ్మకు నీరెత్తినటువంటి ఖమ్మం మొత్తం కబ్జా అవుతుంటే ఎందుకు గమ్మున ఊరుకున్నారు? చెరువులన్నీ పూడ్చేసి అక్కడ పెద్ద భవంతులు కడుతుంటే ఎందుకు ఊరుకున్నారు?
సో వీటన్నిటి మీద కూడా అప్పుడు ఇచ్చిన అధికారులు, అప్పుడు చేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు రాజకీయ నాయకుల యొక్క అండదండలు ఎవరైతే ఉండనో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ విషయంలో అసలుకి బీజేపీ స్టాండ్ ఏంటంటే మీరేం చెప్తారు? తప్పనిసరిగా మీరు సమర్థిస్తున్నారా దీన్ని? అసలుకి మేము సమర్థిస్తున్నామా అనేది మా యొక్క నాయకులు స్పష్టంగా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చెరువుల్ని కబ్జా అయినటువంటి వాటిని మళ్ళీ పూర్వవైభవం చెరువులు తీసుకురావాల్సిందే, హార్వెస్టింగ్ ఉండాల్సిందే, పంట పొలాలు జరగాల్సిందే. అదే రకంగా కాలనీలు ఇళ్ళు మునిగిపోకుండా ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాల్సిందే. దీనిపైన సరైనటువంటి సమగ్రమైనటువంటి ఆలోచనతో పనిచేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ సూచన చేస్తుంది. సామాన్య మ్యాన్ నుంచి ఒక ప్రశ్న అయితే మొదలవుతుంది సార్. కొంత టైం ఇచ్చి కూల్చివేతలు చేపడితే బాగుండని చెప్పి కూడా అంటున్నారు. దీనిపై మీరు బీజేపీ నాయకులుగా మీరే టైం అనేది పెద్ద టైంతో వచ్చే ఒరిగేది ఏమి ఉండదు. కాకపోతే ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే, మజ్లీస్ వాళ్ళు ఏదైతే ఫాతిమా మెడికల్ కాలేజ్ ఉందో దాన్ని ఎందుకు కూలుస్తలేరు? హడావిడిగా పేదవాడిది మనమ్మ కాలనీ అయితే ముషీరాబాద్లో ఉన్నటువంటి మనమ్మ కాలనీ నాల మీద ఉన్నదని చెప్పని మీరు కూరగొట్టారు. అదే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో చెరువులలో కట్టారు, స్వయాన చెరువులలో. దాని మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదని నేను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. సో భారతీయ జనతా పార్టీ ముందు ఈ హైడ్రాపై ఎలాంటి మేము తప్పనిసరిగా సమగ్రమైనటువంటి మా కమిటీ, మా అధ్యక్షుల వారు కూడా వేస్తారు. దానిపైన అన్ని ఆలోచించి సమగ్రమైనటువంటి ఆలోచనతో మేము ముందుకు వస్తాం.